నేను మీ జాఫర్. ఈరోజు మనము 4th క్లాస్ ఈవీఎస్కి సంబంధించినటువంటి రివిజన్ చేసుకుందాము. ఇది ఫస్ట్ లెసన్ నుండి 5th లెసన్ వరకు ఈరోజు మనము రివిజన్ చేసుకుందాం. 3rd క్లాస్ ఈవీఎస్కి సంబంధించినటువంటి ఆల్రెడీ మనము రివిజన్ చేసుకున్నాము, రైట్. ఇక మనం చూడండి, మొదటిది కుటుంబ వ్యవస్థలో మార్పులు మనకు ఉద్యోగ బదిలీల వల్ల, పెళ్లిల కావడం వల్ల, చనిపోవడం వల్ల, వలస వెళ్ళడం వల్ల మొదలైన వాటి వల్ల మనకు కుటుంబంలో మార్పులు అనేటివి వస్తూ ఉంటాయి. అమ్మ, నాన్న, పిల్లలు మాత్రమే ఉండే కుటుంబాన్ని మనము వెష్టి కుటుంబము, చిన్న కుటుంబం అని అంటాము. క్రీడాకారులు వారు ఆడే ఆటలు: సైనా నెహ్వాల్ బ్యాడ్మింటన్, విశ్వనాథన్ ఆనంద్ చెస్, కోనేరు హంపి చెస్, మెరీ కోమ్, విజేందర్ సింగ్ బాక్సింగ్, మిథాలీ రాజ్ క్రికెట్, కరణం మల్లీశ్వరి వెయిట్ లిఫ్టింగ్, గగన్ నారంగ్ షూటింగ్, సానియా మిర్జా, లియండర్ పేస్ టెన్నిస్, సాక్షి మాలిక్ రెజ్లింగ్. ఆటల్లో గెలుపోటములను సమానంగా తీసుకొని అభినందించుకోవడాన్ని మనము క్రీడా స్ఫూర్తి అంటాము. కబడ్డీ జట్టులో ఆటగాళ్ల సంఖ్య 7. కబడ్డీ ఆట నియమాలు: కూత మధ్య గీత వద్ద మొదలుపెట్టి మళ్ళీ అక్కడి వరకు కొనసాగించాలి. అలా కాకుండా కూత మధ్యలో ఆపితే అవుట్ అయినట్లే. ఆటగాళ్ళు కోర్టు హద్దు గీతలు దాటినా అవుట్ అయినట్లే. అవుట్ అయిన వాళ్ళు కోర్టు వెలుపల కూర్చోవాలి. జట్టుకు పాయింట్ వచ్చినప్పుడు అవుట్ అయిన క్రమంలోనే మళ్ళీ సభ్యులు జట్టులో చేరాలి. ఆటగాళ్ళు గోర్లు పెంచుకోరాదు. ఆడపిల్లలు ఈ ఆట ఆడేటప్పుడు జడ పట్టుకొని, జుట్టు పట్టుకొని లాగడం చేయరాదు. శరీరానికి నూనె లాంటి పదార్థాలు రాసుకొని కూడా ఈ కబడ్డీ ఆట ఆడరాదు. మనకు సాయంత్రం 4 నుండి సాయంత్రం 6 గంటల వరకు పిల్లలకు ఆటల సమయము. 1983, 2011 సంవత్సరాల్లో భారతదేశానికి క్రికెట్లో ప్రపంచ కప్పు గెలవడం జరిగింది. రోడ్డు ప్రమాదాలు నివారించడానికి సిగ్నలింగ్ సిస్టమ్ ఉంటుంది. మనకు రెడ్ లైట్ వచ్చినప్పుడు ఆగాలి, గ్రీన్ వచ్చినప్పుడు ముందుకు వెళ్ళాలి, ఆరెంజ్ వచ్చినప్పుడు వెళ్ళడానికి సిద్ధంగా ఉండాలి. పాముకు చెవులు ఉండవు. పాము చర్మం ద్వారానే అలికిడిని, ధ్వనులను గుర్తిస్తుంది. పక్షుల చెవులు శరీరానికి 2 వైపులా చిన్న చిన్న రంధ్రాల వలె ఈకలతో కప్పబడి ఉంటాయి. జంతువులకు చెవులు బయటికి కనిపిస్తూ వాటి చర్మంపై వెంట్రుకలు ఉంటాయో అవి పిల్లల్ని కంటాయి. పిల్లలు నేరుగా కనే వాటిని శిశోత్పాదకాలు అంటాము. శిశోత్పాదకాల లక్షణాలు: వాటికి చెవులు బయటికి కనిపిస్తాయి. రెండవది, చర్మంపై వెంట్రుకలు కూడా ఉంటాయి. అట్లా ఉంటే అవి శిశోత్పాదకాలు అంటాము. జంతువుల చెవులు బయటికి కనిపించకుండా వాటి చర్మంపై వెంట్రుకలు ఉండవో అలాంటి జంతువులు గుడ్లు పెడతాయి. సో గుడ్లు పెట్టి పిల్లల్ని పోషించే జంతువులను లేదా జీవులను మనము అండోత్పాదకాలు అంటాము. అండోత్పాదక లక్షణాలు ఏంటంటే ఒకటోది, వీటి చెవులు బయటికి కనబడవు. రెండోది, చర్మంపై వెంట్రుకలు కూడా ఉండవు. అట్లా ఉంటే లక్షణాలు, అది ఖచ్చితంగా అండోత్పాదకాలు. జంతువులను చర్మం, చెవుల నిర్మాణం ఆధారంగా అవి పిల్లల్ని కంటాయో గుడ్లు పెడతాయో చెప్పవచ్చును. మన రాష్ట్ర జంతువు జింక. మన రాష్ట్రంలో నల్లమల్ల అడవులో జింకలు ఎక్కువగా ఉంటాయి. అందమైన కొమ్ములు, పెద్ద పెద్ద కళ్ళతో అమాయకంగా, అందంగా, ఆకర్షణీయంగా, చురుకుగా ఉండేది జింక. మన దేశ జాతీయ జంతువు పెద్ద పులి. భారతదేశంలో పెద్ద పులులు అంతరించిపోతున్నాయి. ఏనుగులు అడవులలో గుంపుల్లో మాత్రమే ఉంటాయి, గుంపులుగా ఉంటాయి. ఒక్క గుంపులో 10 నుంచి 12 వరకు ఏనుగులు ఉంటాయి. 10 నుంచి 12 ఏనుగులు, వాటి పిల్లలు ఉంటాయి. వీటిలో ఎక్కువగా ఆడ ఏనుగులే ఉంటాయి. మగ ఏనుగులు 15 సంవత్సరాలు రాగానే గుంపు నుండి వేరుపడతాయి. ఎన్ని సంవత్సరాలు? 15. ఏనుగుల గుంపుకు పెద్ద వయసు ఉన్న ఆడ ఏనుగు నాయకత్వం వహిస్తుంది. ఇక్కడ నేను రాసినటువంటి బిట్స్ 4th క్లాస్ ఈవీఎస్ అకాడమిక్ ఇయర్ 2022-23 బుక్లోని మాత్రమే రాయడం జరిగింది. పాత ఓల్డ్ వర్షన్ బుక్స్లో నేను రాయలేదు. న్యూ వర్షన్ బుక్స్ 2022-23 వర్షన్కి సంబంధించిన బుక్స్లలో మాత్రమే బిట్స్ నేను రాశాను. దాంట్లోకి సంబంధించిన ప్రతి బిట్టు మిస్ కాకుండా రాయడం జరిగింది. మొక్కల నారలతో ఆకులను కుట్టి గూడు తయారు చేసుకునే పక్షి దర్జీ పిట్ట. చెట్టుకు ముక్కుతో రంధ్రాలు చేసి నివాసం ఉండేది వడ్రంగి పిట్ట. ఆ తొర్రలో నివాసం ఉంటుంది వడ్రంగి పిట్ట. గిజిగాడు ఏ పక్షులు గూడు నిర్మిస్తాయంటే మగ గిజిగాడు పక్షులు గూడు నిర్మిస్తాయి. 2016 వచ్చింది.
మన దేశానికి చెందిన ప్రఖ్యాతి పక్షి శాస్త్రవేత్త డాక్టర్ సలీం అలీ మనకు రోబో 2.0 సంబంధించినటువంటి పక్షికి సంబంధించినటువంటిది. దాంట్లో మనకున్నటువంటి ఎవరు విలన్ అక్షయ్ కుమార్ మనకు సపక్షి. అందుకే మన రాష్ట్ర ప్రభుత్వం పాలపిట్టును రాష్ట్ర పక్షిగా ప్రకటించింది. కందిరీగలలో గూడు నిర్మించేవి ఆడ కందిరీగలు. సెల్ ఫోన్ టవర్ నుండి వచ్చే రేడియేషన్ వల్ల అంతరించిపోయే దశకు చేరుకున్నవి పిచ్చుకలు. కందిరీగలు గుంపులు గుంపులుగా కలిసి జీవిస్తాయి. తేనెటీగలు పుష్పాల నుంచి తీయటి స్రావాన్ని అంటే మకరందాన్ని సేకరించి తేనెను తయారు చేస్తాయి. గూడు పెట్టే చీమలు రాణి చీమలు గూడ్లు కడతాయి. గూడు కట్టడం కానీ గుడ్లను రక్షించడం కానీ ఇక్కడ చూడండి అన్న, గుడ్లు పెట్టే చీమలు రాణి చీమలు ఏంటన్నా గుడ్లు పెట్టే చీమలు రాణి చీమలు ఏంటి చిన్న గుడ్లు పెట్టే చీమలు ఏంటి రాణి చీమలు. గూడు కట్టడం, గుడ్లను రక్షించడం, మరమ్మతులు చేయడము, చీమలకు అవసరమైన ఆహారాన్ని అందించేవి కూలి చీమలు. చీమలు ఆహార పదార్థాన్ని ముక్కలు చేయడానికి ఉపయోగించే అవయవం దవడలు. ఒక చీమ తన బరువు కంటే సుమారు 50 రెట్లు బరువైన పదార్థాన్ని మోయగలుగుతుంది. కీటకాలన్నిటికీ 6 కాళ్ళు ఉంటాయి. చీమలకు సమాచారం అందించడానికి, ఆహారం ఎక్కడ ఉందో కనుక్కోవడానికి ఉపయోగపడే అవయవాలు 2 ఫీలర్స్ ఉంటాయి. వాటి ఏంటినాలలాగా ఉంటాయి. అవి ఒక ప్రదేశంలో ఉండే వివిధ రకాలైన జంతువులు, పక్షులు, కీటకాలు, మొక్కలు, చెట్లు మొదలగు వాటన్నిటిని కలిపి మనము జీవ వైవిధ్యం అంటాము. అడవిలో జీవ వైవిధ్యము ఎక్కువగా ఉంటుంది. వాతావరణంలో మార్పులకు కారణమవుతున్న కలుషితమైన వాయువులు కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్. భూమిపై జీవ వైవిధ్యం కొన్ని మిలియన్ల సంవత్సరాల క్రితమే ఉద్భవించింది. చూడండి, తీగ మొక్కలు బీర, కాకర, మల్లె మొదలైన మొక్కల కాండం బలహీనంగా ఉండడం వల్ల ఏదో ఒక ఆధారంతో పెరుగుతాయి. వీటిని మనం తీగ మొక్కలు లేదా ఎగబాకి మొక్కలు అని కూడా అంటాము. రెండోది పొద మొక్కలు. మొదలు భాగం నుండి ఎక్కువగా కొమ్మలు గుంపులుగా పెరిగే మొక్కలను మనము పొద మొక్కలు అంటాం. మొదలు భాగం నుండి మన ఎక్కువగా కొమ్మలు గుంపులుగా పెరిగే మొక్కలను మనము పొద మొక్కలు అంటాము. ఉదాహరణకు పొద మొక్కలకు ఉదాహరణ చామంతి, మిరప, గులాబీ, గన్నేరు మొక్కలు. వృక్షాలంటే చింత, రావి చెట్టు, మామిడి చెట్టు మొదలైనవి మనం వృక్షాలు అంటాము. వేర్ల ద్వారానే మొక్కలకు నీరు, పోషక పదార్థాలు అందుతాయి. మొక్కలు నిటారుగా ఉండటానికి తోడ్పడతాయి. ఏంటి? వేర్లు. కాండం నుండి కొమ్మలు, మళ్ళీ శాఖల నుండి ఆకులు, మళ్ళీ పూలు, కాయలు మొదలైన అన్ని భాగాలు ఏర్పడతాయి. ఆకుపచ్చగా ఉండడానికి కారణం పత్రహరితం వర్ణద్రవ్యం. విత్తనానికి మూలం పువ్వు. ప్రపంచంలో అతిపెద్ద పుష్పం రఫ్లీషియా వ్యాసము 1 మీటరు. రఫ్లీషియా బరువు సుమారు 7 నుంచి 10 కిలోల బరువు ఉంటుంది. మనకు పాత బుక్లలో వేరే ఉంది, సో మన కొత్త బుక్స్ని మాత్రమే చదవాలి. రఫ్లీషియా నుండి వెలువడే కుళ్ళిన మాంసం వాసన గరిష్టంగా 2 కిలోమీటర్ల వరకు వ్యాపిస్తుంది. దాని యొక్క వాసన 2 కిలోమీటర్ల వరకు వస్తుంది. కొన్ని రకాల పువ్వులు చూడండి, ప్యాసిఫ్లోరా, బ్యాటిల్ బ్రష్, బర్డ్ ఆఫ్ పారడైస్. ఇవి కొన్ని పూల పేర్లు. ఇవి పరాగ సంపర్కానికి తోడ్పడేటివి సీతాకోక చిలుక, తేనెటీగలు, తుమ్మెదలు. బాటిల్ బ్రష్ పుష్పకాలు. పూలు కాయలుగా మారడానికి సీతాకోక చిలుకలు, తుమ్మెదలు వంటి కీటకాలు తోడ్పడతాయి. చూడండి అన్న, పూలు కాయలుగా మారడానికి సీతాకోక చిలుకలు, తుమ్మెదలు వంటి కొన్ని కీటకాలు తోడ్పడతాయి. ఒకే విత్తనం ఉండేది మామిడి, కొబ్బరి. చిన్న విత్తనాలు ఆవాలు, మర్రి. పెద్ద విత్తనాలు ఉండేది కొబ్బరికాయలు. పెంకుగల విత్తనాలు అంటే ఆముదం విత్తనాలు. మెత్తటి విత్తనాలు అంటే నువ్వులు. పార్దీనియం మొక్కకు వయ్యారి భామ అని కూడా పేరు ఉంది. ఇది అమెరికా దేశం నుండి గోధుమలు దిగుమతి చేసుకునేటప్పుడు పార్దీనియం మొక్క మన దేశానికి వచ్చింది. ఇది చాలా కలుపు మొక్కని మన దేశాన్ని పట్టి పీడిస్తున్న కలుపు మొక్క. పార్దీనియం మొక్క పుప్పడి వల్ల, అది వాసన చూడడం వల్ల మనకు వచ్చే వ్యాధులు ఊపిరితిత్తుల వ్యాధులు, చర్మ వ్యాధులు వస్తాయి. విత్తనాలు మొలకెత్తడానికి గాలి, నీరు, ఉష్ణోగ్రత మాత్రం అవసరం ఉంటుంది. చాలా జాగ్రత్తగా చూడండి. విత్తనాలు మొలకెత్తడానికి గాలి, నీరు, ఉష్ణోగ్రత మాత్రమే అవసరం.
నేల అవసరం లేదు. జిల్లేడు విత్తనాలు గాలి ద్వారా ప్రయాణం చేస్తాయి. గాలి ద్వారా విత్తన వ్యాప్తి జరిపేటివి జిల్లెడ విత్తనాలు. జంతువుల ద్వారా విత్తన ప్రయాణం పల్లేరు, తేలుకొండి వంటి జంతువుల ద్వారా విత్తన వ్యాప్తి జరుగుతుంది. గాలి ద్వారా, నీటి ద్వారా, జంతువుల ద్వారా విత్తనాలు అనేవి వ్యాప్తి చెందుతాయి. కాక్టస్ మొక్కలు ఎడారి ప్రాంతంలో పెరుగుతాయి. మొక్కల ఉత్పత్తి కేంద్రాలను మనం నర్సరీలు అంటాము. నర్సరీలలో ఏ ఏ పద్ధతిలో మొక్కలు ఉత్పత్తి చేస్తారు అంటే అంటు కట్టడం కానీ, కణజాల వర్ధనం, విత్తనాలు చల్లడం అనే పద్ధతుల ద్వారా మొక్కలను ఉత్పత్తి చేస్తారు. చిన్నపాటి కుండీలలో పెరిగే వృక్షాలను మనం బోన్సాయి వృక్షాలు, వామన వృక్షాలు, జపాన్ దేశపు సాంప్రదాయ కళ అంటాం. దీన్ని మన 5th క్లాస్లో వస్తుంది. ఇది మనకు 4th క్లాస్ ఈవీఎస్కి సంబంధించి ఫస్ట్ లెసన్ నుండి 5th లెసన్కి సంబంధించినటువంటివి ఇవి. మనము బిట్స్ అన్ని బిట్స్ కవర్ అయినాయి. ఫస్ట్ లెసన్ నుండి 5th లెసన్ వరకు. చిన్న థ్యాంక్ యూ.